అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది హరీష్ రావు? వేసినామా లేదా? వేయకపోతేనేమో వేయలేదు ఇదే లేదంటారు, వేస్తేనేమో ఎలక్షన్ వచ్చిన వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటివి, ఇది నువ్వే అంటివి. మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజాన్ని దోపిడీ చేశారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేశారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే, సంపదన అంటే ఏంటిది? ఏదోటి సంపదన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది? వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు 6.5-7 లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు. ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్రక్రియలో అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ ఒకదాని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన? ఉన్నదంతా సంఘ నేనే చెప్తా. ఏం పత్రం చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి పోయినావు. ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగన మిగులుతుంది. అడుగు కూడా ఉంచలేడు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్. గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని సీతాపత్రం అడుగుతావు? ఇంకా ముఖం ఉందా హరీష్ రావు నీకు? కవిత ఎవరా బాబు? నాకు అర్థం కాదేమి మధ్యన. నేనేమంటున్నానంటే ఈరోజు చాలా మంచి దినము. మా అమ్మ, ఈరోజు మంచి దినము. 9 రోజులు 9,000 కోట్లు రైతులకు టింగుమని డబ్బులు వడ్డీ, రైతులు సంతోషం ఉన్న రోజున మనము సంతోషాన్ని పంచుకునే ప్రెస్ మీట్ ఇదంతా.
టింగ్ టింగ్ ఫోన్లో టింగ్ టింగ్ అంటది కదా. టింగ్ 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 టింగ్. ఎవరు అంటే నేనేమంటున్నా రాకేష్, ప్రస్తుతానికి రైతులు సంతోషం ఉన్న టైంలో మనము అపోజిషన్ నెగిటివ్ వార్తల మీద చర్చించుకో.